హాయ్ ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. సరే అయితే నేను ఏం చెప్పాలనుకుంటున్నానో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఆల్రెడీ తమిళ్ చూశారు కాబట్టి. పులి కోరు అంటే టైగర్ క్లాస్ కోర్లు. ఈ కోర్లు ఆ పులి యొక్క హ్యాండ్ నుంచి వేరు చేసి మన యొక్క చైన్కి అతికించి మన ఆయుష్ని పెంచుకోవాలన్నమాట. ఇది ఒక బిలీఫ్. అంటే మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియాలో చిన్నపిల్లలకి పెద్దలకి వేస్తారు. ఎందుకు? జస్ట్ దెయ్యాలు దూరం అయిపోవాలి, చెడు దృష్టి, నరదోషం సంథింగ్ ఉంటుంది కదా. అలాంటి మూఢనమ్మకాలన్నిటి కోసం ఈ యొక్క పులిగోరు అనేది మెడలో వేసుకొని తిరుగుతారు. పాపం చచ్చిపోయిన పులికి తెలియదు అనుకుంటా దాని యొక్క గోరు వల్ల ఇలాంటివన్నీ నడుస్తున్నాయని చెప్పి. ఒక మనిషి ఆయుష్ అనేది పులి గోరు మీద డిపెండ్ అవుతుంది అంటే మీరు నమ్మగలరా? చెప్పండి, కామెంట్ చేయండి నాకు. ఒక మనిషి, మళ్ళీ అడుగుతున్న క్వశ్చన్, ఒక మనిషి పులి గోరు వల్ల ఆయుష్ పెరుగుతుందా? లేదు అంటే వాడి యొక్క లైఫ్ స్టైల్, అంటే వాడు ఉండే విధానం, రోజు యొక్క వాడు తీసుకునే ఫుడ్, ఇంకా వాడు ఉండే విధానం, వాడి యొక్క జీవిత విధానం బట్టి ఉంటుందా అన్నది కామెంట్ చేయండి. రెండిట్లో ఏది బెస్ట్, ఏది అసలు వాల్యుబుల్ అని. టైగర్ క్లాస్ పులి గోరుతో చేసుకున్న చైన్. ఎక్కడో తిరుగుతున్న టైగర్ని హంట్ చేసి, అడవుల్లో హంట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి కూర్లు పీకి చైన్కి ఒక పెండెంట్లా తగిలించేసి మెడలో వేసుకొని తిరిగినంత మాత్రాన మన ఆయుష్ అయితే పెరగదు. ఇది ట్రూత్, ఫ్యాక్ట్ కూడా. ఒకప్పుడు రాజులు మెడలో ఇలాంటి పులిగోర్లు అనేవి వేసుకునేవారు. ఎందుకోసం? రాయల్టీ కోసం. ఇప్పుడు అసలు రాయల్టీ లేదు, రాజులు లేరు, కింగ్డమ్స్ లేవు. సో ఈ పులిగోరు వేసుకోవడం ఎంతవరకు కరెక్టు? ప్రతి కోల్డ్ షాప్లో ఉండే పులిగోరు నిజమా కాదా? అంటే రియల్ పులిగోర కాదా? ఒక పులిని హంట్ చేసి ట్రేడ్ చేయడం, ఇజ్ ఇట్ పాసిబుల్ అనుకుంటున్నారా? నెవర్. ఒక పులిని, నాట్ ఓన్లీ ఇండియా, ఎనీ కంట్రీ వైల్డ్ లైఫ్ని, అంటే వైల్డ్ యానిమల్స్ని హంట్ చేయడం అనేది చాలా వరకు ఇల్లీగల్. సో లీగల్గా ఎక్కడ జరుగుతాయి? అసలు లీగల్గా జరగవు. ఎక్కడో ఇల్లీగల్గా జరిగినవి కొంచెం లీగల్గా మార్చడానికి ట్రై చేస్తారు అంతే. సో ఇలాంటి ఇల్లీగల్గా తయారైన, ఇల్లీగల్గా హంట్ చేసి ట్రేడ్ చేసిన పులిగోరలు అయితే నిజం. బట్ ఇల్లీగల్గా వచ్చే పులిగోర కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా? మీ తాత ఆస్తులు అమ్మినా కూడా కొనలేరు మీరు. ఒక చిన్న చిటికెన్ వేరు గోరు కూడా కొనలేరు. సో మీ తాత ఆస్తులు అమ్మి తప్పక అనుకోకండి. మీ యొక్క ఆస్తులు అమ్మినా సరే కూడా ఒక్క చిటికెన్ వేలు, పులి యొక్క చిటికెన్ వేలు గోరు కూడా కొనలేరు. సో ఈ యొక్క గోల్డ్ షాప్స్లో అమ్మిన గోర్లన్నీ జస్ట్ ప్లాస్టిక్. మీరు హర్ట్ అయి ఉండొచ్చు, బట్ ఇట్స్ ప్లాస్టిక్. సో బడా బాబుల ఇంట్లో ఉండే గోర్లు కూడా ప్లాస్టిక్. నవ్వు వస్తుంది. ఎందుకు అంటే మొన్న రీసెంట్గానే ఒక మ్యారేజ్కి వెళ్ళాను. వాళ్ళు పాకా పల్సినోళ్ళు. సో ఒక అంకుల్ మెడలో కుక్క చైన్ అనమాట. కుక్క చైన్ ఇన్ ద సెన్స్ అంటే గోల్డ్ చైనే కొంచెం బ్రాడ్గా, అంటే ఒక 10 తులాలు ఉండొచ్చు, మంగళసూత్రంలో ఉంది. ఎంత పెద్ద కుక్క చైన్, దానికి ఒక 2 పులిగోర్లు అనమాట. పులిగోరు అంకుల్ అయితే ఇంకెలాగే. అంకుల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్. తెలుసు కదా, రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో అయితే ఎక్కువ చూసుంటారు. రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ అందరూ కూడా కుక్క చైన్లు ఇట్లా వేసుకొని వెళ్తారనమాట. అంటే బేసిక్గా అయితే నేను చూసా చాలామంది. పాప మా అంకుల్కి ఎలా చెప్పను, తెలివైన వాడే కానీ ఇల్లిటరేట్ అనమాట. సో పాపం తెలియదు కదా ఈ యొక్క కుక్క చైన్కి ఉండే పులిగోరు ప్లాస్టిక్ అని. ఆ ప్లాస్టిక్ నవ్వు వస్తుంది. బట్ అయితే పెళ్ళిళ్ళు ఇట్లనే తిరిగేవాడు. అమ్మ బాగున్నావా, హాయ్ నాన్న బాగున్నావా. సో క్రేజీ అంకుల్ అయితే. సో మీరు గోల్డ్ షాప్కి వెళ్ళి పులిగోరుతో ఉండే పెండెంట్ కావాలి నేను కొంటాను అంటే ప్లీజ్ అలాంటివి ఏం చేయొద్దు, ఎంకరేజ్ చేయొద్దు ఇలాంటి వాటిని. ఎందుకంటే ఇలాంటివి ఎంకరేజ్ అవ్వడం వల్లే, ఇలాంటి వాటికి ఎంకరేజ్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? వైల్డ్ లైఫ్ యానిమల్ ట్రాఫికింగ్, ట్రేడింగ్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అనమాట ఇల్లీగల్గా. సో మనం సహాయం చేయాలి కదా వైల్డ్ లైఫ్ యానిమల్స్కి. సో ఇలా పులి గోర్లు, బల్లి గోర్లు అని చెప్పేసి పెట్టుకోకూడదు. మీకు నా వీడియో యొక్క మోటో అర్థమై ఉండాలి. నేను ఏం చెప్పాలి అనుకుంటున్నానంటే వైల్డ్ లైఫ్ యానిమల్స్ని కాపాడుకోవాలి. నాట్ ఓన్లీ వైల్డ్ లైఫ్, స్ట్రీట్ అయినా సరే, డొమెస్టిక్ అయినా సరే, ఒక యానిమల్ని, వాటికి ఒక ప్రాణం ఉంటుంది, దానికి ఒక వాల్యూ ఉంది, వాటి ద్వారా కూడా ఒక ఉపయోగం ఉంది. నాట్ యూజ్లెస్ లైక్ యూ అండ్ మీ కదా. అంటే మీ అందరూ కాదు, కొంతమంది యూజ్లెస్ పీపుల్ ఉంటారు.
వాళ్ళు ఇలాంటి వాటిని కొనడం లాంటివి చేస్తారనమాట. వాళ్ళ కోసం చెప్తున్నా. అవేర్‌నెస్ అనేది అందరికీ ఉండాలి. ఈ యొక్క వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్, వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అని చెప్పేసి. సో, ఇండియాలో కూడా వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఉంది. సో, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ఈ యాక్ట్ ఏం చేస్తుందంటే ప్రొటెక్షన్ అంటే ఫారెస్ట్, ఇంకా బయోడైవర్సిటీ, శాంచురీస్ ఇలాంటి అన్నిటిని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యాక్ట్ అనేది ఉందన్నమాట. ఈ 1972లో ఈ యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు ఇండియన్ గవర్నమెంట్. సో, మెయిన్గా అయితే ఎలిఫెంట్స్, టైగర్స్, లయన్స్ ఇలాంటి వాటిని, ముఖ్యంగా అయితే బెంగాల్ టైగర్, దీనికోసం అయితే చాలా చేసింది గవర్నమెంట్ కాపాడడం కోసం. ఎందుకంటే ఇది ఒక ఎండేంజర్డ్ స్పీషీస్, అంటే ఎక్స్టింక్ట్ అయిపోతుంది, అంతరించిపోబోతుంది. సో, ఈ యొక్క వైల్డ్ లైఫ్ యాక్ట్ అనేది ఇలా పనిచేస్తుంది అనమాట, వీటిని కాపాడడం కోసం. సో, వైల్డ్ లైఫ్ని ప్రొటెక్ట్ చేయడం అందరి రెస్పాన్సిబిలిటీ. సో, మనం మన ట్రెడిషన్స్ని, అంటే పులిగోరు ఎప్పటి నుంచో ఉన్నదే కదా, పులిగోరు మెడలో వేసుకొని తిరగడం అనేది రెస్పెక్ట్ చేయొచ్చు కానీ ఎంకరేజ్ చేయకూడదు. అవును, కానీ ఎవరైనా వేసుకున్నారు అంటే వాళ్ళకి వెళ్ళి చెప్పాలి, మనం ఎడ్యుకేట్ చేయాలి. ఏమని, మీరు పులిగోరు వేసుకున్నారు, అది ప్లాస్టిక్, మీరు మోసపోయారు ఫస్ట్ థింగ్. కానీ అంతకంటే పెద్ద తప్పు ఏం చేస్తున్నారంటే ఇలాంటి వాటిని, అంటే యానిమల్స్ హంటింగ్ చేయడం, వైల్డ్ లైఫ్ ట్రాఫికింగ్, ట్రేడింగ్ ఇలాంటి వాటికి మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, ఇది చాలా తప్పు అని చెప్పాలి మనం. అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది కదా. వాళ్ళకి తెలియక వాళ్ళు వేసుకుంటున్నారు, రాయల్టీ అనుకుంటున్నారు, బట్ ఇట్స్ బ్రూటల్లీ రాంగ్ కదా. సో, మన బాధ్యత ఏంటంటే మనం ప్రొటెక్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయకూడదు, మోటివేట్ చేయాలి, ఎడ్యుకేట్ చేయాలి. సో, ఈ రోజుకి వింతే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ ఇక పక్కన ఉంటుంది, లైక్ చేయొచ్చు కదా. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.